మన టాపిక్ ఏంటంటే డ్రైనేజ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ అనే పుస్తకాన్ని మా అబ్బాయి 2019లో ఫస్ట్ టైం వాడు రాశాడు. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆ తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేసి ఇక్కడ టోటల్ ఒక పెద్ద పుస్తకం దాన్ని కంపైల్ చేశాడనమాట. దీంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇక్కడ తువాలు అనేది రేజింగ్ సీ లెవెల్స్. ఇది యాక్చువల్గా ఈ తువాలు అనే దీవి, ఇది ఒక దీవి అనమాట. దీంట్లోకి వాటర్ వస్తుంది. ఇది నార్మల్గా ఏంటంటే 4.7 మీటర్స్ హైట్లో ఉంటుంది అనమాట. ఇది చుట్టూతో ఉన్న సముద్రానికి ఒక దీవి, పసిఫిక్ సముద్రంలో. ఇది అంటే 15 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆటు పోటాను వస్తాయి కదా సీలో, వచ్చినప్పుడల్లా ఇది మునిగిపోతుంది అనమాట. నీళ్ళు అయితే వెనకాలట్లా. సో ఇది ఎందుకనంటే ఆబ్వియస్లీ సీ చుట్టూట ఉంది, డ్రైనేజ్ ఏం లేదు. నార్మల్గా డ్రైనేజ్ ఏంటంటే చుట్టూట సముద్రం ఉండడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చుట్టూట సముద్రం ఉంది కాబట్టి వాటరు రావడమే కానీ తిరిగి వెళ్ళట్లేదు. ఇది త్వరలో మునిగిపోతుంది. సో ఇలాగ మేము ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్ళాం. మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఎలాగ ఉన్నారా మీరు అని అడిగేవాడిని మాల్దీవ్స్లో. అవన్నీ ఇలాగే తువాలు లాగే చిన్న చిన్న దీవులు ఉంటాయి అన్నమాట మాల్దీవ్స్లో. సో అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపుగా 6 feet 7 feet వాటర్ సముద్రం అలా వచ్చేసి వెళ్ళిపోయిందండి. చాలా రోజులు ఉంది, 2-3 రోజులు తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. అంటే త్వరలో మాల్దీవ్స్ లాంటి దీవులన్నీ కూడా బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వలన మునిగిపోబోతున్నాయి. సో సముద్రం మీదకి ఆ వాటర్ మనకి పరుచుకుంటుంది వచ్చేసి. ఎందుకని మీరు ఇది బిగినింగ్లోనే మనం పేజ్ ఫస్ట్లో చూస్తే, ఈ బుక్ బిగినింగ్లోనే మనం చూస్తే ఇది మనకి 1984లో అంటార్కిటికాలో ఇంత మంచు ఉండేది. ఆ తర్వాత ఇంకో పిక్చర్ ఎప్పుడు తీసారంటే సాటిలైట్ పిక్చర్ 2016లో ఇది ఇంత తగ్గిపోయిందనమాట, పరిణామం తగ్గిపోయింది. అలాగే ఇక్కడ మీరు చూస్తే గ్లేసియర్స్, అది అంటార్కిటికా అంటే కింద కదా, ఇది ఆర్కిటిక్ ఏరియాలో అలాస్కా ఉంది కదా, అలాస్కాలో మీరు చూస్తే ఇదంతా ఐస్ అనమాట. ఎప్పుడు ఇది 1920s 1940sలో. ఆ తర్వాత ఏమైంది, ఇది మీరు కనుక చూస్తే 2005లో ఈ పిక్చర్ తీశారు. ఇక్కడ కంప్లీట్గా అసలు ఐస్ అనేది కనపట్లేదు, మొత్తం చెట్లు వచ్చేసినాయి. అక్కడ సముద్రం అంతా కూడా వాటర్ వచ్చేసినాయి. సముద్రం ఐస్ కరిగిపోతే ఏం జరుగుతుందంటే, ఐస్ ఉన్నంతకాలం కూడా చాలా తక్కువగా హీట్ ఎక్కుతుంది సముద్రం. ఎందుకంటే ఐస్ రిఫ్లెక్ట్ చేసేస్తుంది. ఐస్ వైట్గా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది, హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అదే వాటర్ ఏం చేస్తుంది అంటే వాటర్ హీట్ని అబ్జర్వ్ చేసేసుకోవడం వలన సముద్రంలో ఉన్న టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఐస్ ఇంకా త్వరగా కరిగిపోతుంది అనమాట. మొదట ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కరుగుద్ది అనుకున్న దాన్ని ఈ మధ్య అంటే 50-60 ఏళ్లలోనే చాలా వరకు ఐస్ కరిగిపోవచ్చు అని చెప్పి. అంటే భూమి మీద ఉన్న ఐస్ మొత్తం కనుక కరిగిపోతే 70 మీటర్లు సముద్రం లెవెల్ పెరుగుతుంది అనేది లెక్క అనమాట. మొత్తం ఐస్ అంతా కరిగిపో, అంటే కొండల మీద, హిమాలయాల మీద ఉండే ఐస్, ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఐస్, అన్ని ఐసులు గ్రీన్లాండ్లో ఉన్నది అంతా కరిగిపోతే జరిగేది అది. అయితే రానున్న 2050కి 2100కి దాదాపుగా మీకు ఒక 3 మీటర్లు సముద్రం పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పి క్లైమేట్ సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం కనుక చూస్తే అసలు డ్రైన్, వాట్ ఈజ్ ద డ్రైన్? బిగ్గెస్ట్ డ్రైన్ ఆన్ ఎర్త్ ఏంట్రా అంటే సముద్రం. భూమి మీద నుంచి ఏ వాటర్ అయినా సరే సముద్రంలోకి వెళ్ళాల్సిందే. సముద్రంలోకి వెళ్ళడం అంటే మీకు అన్ని నదులన్నీ కూడా సముద్రంలోకి డ్రైన్ అవుతాయి. మన కృష్ణా నది ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ కొల్లేరు అనేది డ్రైన్ అనమాట. దీనికి బుడమేరికి డ్రైన్. అలాగే ఇంకా 2-3 ఉన్నాయి, ఎర్రవాగు అని చెప్పేసి, ఇలాంటి కొన్ని వాగులు కూడా కొల్లేరులో కలుస్తాయి. అలా ఇక్కడ ఏంటంటే గోదావరి నుంచి వాటర్ మనకి ఇట్లా ఫ్లో అవుతుంది. అంటే కృష్ణా నది డ్రైన్ అవుతుంది గోదావరికి. అలాగే ఇక్కడ మన శ్రీశైలం దగ్గర కనుక తీసుకుంటే ఇక్కడ మీకు రాయలసీమకి వెళ్ళే ప్రాజెక్టులు ఈ సైడ్ ఉన్నాయి, ఈ సైడు మన దీనికి ఏది తెలంగాణకి వెళ్ళే ప్రాజెక్ట్స్ ఇటు ఉన్నాయి. 885 అడుగులు శ్రీశైలం ఎత్తు, దానికంటే ఎక్కువ వాటర్ వస్తే కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అది దీని ఎస్టిమేషన్ ఏంటంటే దాదాపుగా మీకు ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల లీటర్లు అనమాట. అది 2021లో 1252 టీఎంసీ వాటర్ సముద్రంకి వెళ్ళిపోయింది కృష్ణానది నుంచి. 1920లో 798, 21, 22లో
అది 485 టీఎంసీలు వాటర్ సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. మనం బ్యారేజ్ దగ్గర చూస్తే కంపారిజను ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇది యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ దీని కెపాసిటీ 3 టీఎంసీలు అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 1252 టీఎంసీలు వెళ్ళిందంటే అది కృష్ణా బ్యారేజ్ ద్వారానే, అది ప్రకాశం బ్యారేజ్ ద్వారానే సముద్రంలో పోయింది. ఎప్పుడు ఇది 2021లో. సో వాటర్ ఫ్లో అంతా ఇట్లా ఉంటుంది మనకి. శ్రీశైలం నుంచి సాగర్కి, సాగర్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి ప్రపోజ్డ్ బ్యారేజీ త్వరలో ఎక్కడో మన వైకుంఠపురం హిల్స్ దగ్గర ప్రపోజ్డ్ బ్యారేజ్ ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు లేదు, అది వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్రెడీ వంతెనలు అయిపోయినాయి. తర్వాత ప్రకాశం బ్యారేజీ, దాని తర్వాత దాని కింద 2 రైలు బ్రిడ్జిలు ఉన్నాయి. దాని తర్వాత కనకదుర్గ వారధి ఉంది. తర్వాత ప్రపోజ్డ్ ఈస్ట్ బైపాస్ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది. దాని తర్వాత ప్రపోజ్డ్ బ్యారేజ్ కూడా ఉంది ఫ్యూచర్లో. ఈ 2 ప్రపోజల్స్ ఇవి లేవు అనమాట, ప్రస్తుతానికి ప్రపోజల్స్లో ఉన్నాయి. సో ఏదేమైనా సరే వాటర్ ఫ్లో అనేది శ్రీశైలం నుంచి సముద్రం లోపలికి వెళ్ళాలి. సో అలాగే ఇక్కడి నుంచి వాటరు మీకు ఈ సైడ్ చూస్తే, రాజధాని సైడ్ కనుక చూస్తే ఎక్కడో కొండవీటి హిల్స్ దగ్గర నుంచి వాగు వస్తుంది, కొండవీటి వాగు వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక లేక్ ఉండాలి అమరావతి ఏరియాలో, అంటే అమరావతి టౌన్, పాత ఓల్డ్ అమరావతి టెంపుల్ ఉంది కదా, ఆ ఏరియాలో ఒక లేక్ ఉండాలి. దాని తర్వాత నీరుకొండలో ఒక లేక్ ఆల్రెడీ ఉందన్నారు, దాన్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకి నిడమర్లో ఒక లేక్ ఉంది, కంతేరులో ఒక లేక్ ఉంది. ఈ వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది. యాక్చువల్గా ఇది ఇలా వచ్చేసి సముద్రంలో కలవాలి, కృష్ణానదిలో కలవాలి. యాక్చువల్గా ఇది కరకట్టకి ఈ పోర్షన్ అంతా కూడా కృష్ణానది పొంగినప్పుడు ఇక్కడికి రావడానికి ప్లేస్ వదిలిపెట్టారు అనమాట. ఇది కూడా చాలా వరకు మనకి ఇక్కడ వెస్ట్ బైపాస్ వరకు ఇదంతా కూడా కంప్లీట్గా కూడా ఆక్యుపై అయిపోయినాయి. ఇది మన సీఎం గారి ఇల్లు ఇవన్నీ కూడా ఈ సైడ్ ఉన్నాయన్నమాట. సో ప్రకాశం బ్యారేజ్కి తర్వాత ఇక్కడ రైలు కట్ట దగ్గర నుంచి కనకదుర్గ వారధి దాటిన తర్వాత కూడా చాలా వరకు ఈ ఏరియా అంతా కూడా ఆక్యుపై అయిపోయింది ఇక్కడ వరకు. ఆ తర్వాత ఓపెన్ ఉంది, కృష్ణానది పొంగితే ఈ సైడ్ వస్తుందన్నమాట. ఈ సైడ్ ఏమో మనకి ఇది రిటర్నింగ్ వాల్ కట్టేయడం వలన ఈ వాటర్ మొత్తం ఇటే పొంగుద్ది. ఇప్పుడు ఇటు పొంగడానికి అవకాశం లేదు, ఇది మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఇలాగ ఉండేదన్నమాట. ఇలాగ ఈ సైడ్ కూడా కృష్ణలంకలో ఇక్కడెక్కడో మీకు కట్ట ఉంటుంది. ఈ కట్టకి దీనికి గ్యాప్ పొంగినప్పుడు పరుచుకుంటానికి ఈ రిటర్నింగ్ వాల్ మూలన అది ఆగిపోయింది. ఇది నేను ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఈ సైడ్ కూడా మీరు బుడమేరు కనుక చూస్తే ఏం జరిగిందంటే మొన్న ఫ్లడ్స్కి ఒక్క బుడమేరు బుడమేరు వాగులోనే దాదాపుగా 60,000 క్యూసెక్లు వాటర్ ఒకేసారి రావటం వలన దీనికి గండ్లు పడినాయి. ఎక్కడ ఈ పోలవరం కెనాల్కి గండ్లు పడి ఈ వాటర్ ఇదంతా ఏరియా అంతా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇక వెలగలేరు దగ్గర వీళ్ళు గేట్లు ఎత్తేసారు. దీన్ని జగన్ గారు ఏమన్నాడంటే, ఎక్కడ ఈ కరకట్ట దగ్గర ఉన్న సీఎం గారి ఇల్లు మునిగిపోద్దా అని చెప్పి గేట్లు ఎత్తి ఊరి మీదకి వదిలేరు అన్నాడు. ఊరి మీదకి ఎందుకు వెళ్తే బుడమేరు కెనాల్ ఉంది కదా, ఎందుకు వెళ్ళినాయి అంటే ఈ బుడమేరు కెనాల్ ఎమ్మట ఏదైతే దాదాపుగా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వరద వచ్చింది. ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత దీన్ని బుడమేరుని తీసుకెళ్ళి సింపుల్గా ఈ కెనాల్లో కలిపారు, పోలవరం కెనాల్లో కలిపారు. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు మీకు. ఈ కెనాల్ కెపాసిటీ ఓన్లీ 11,000 క్యూసెక్లు ఉంది. ఒకేసారి మనకు 60,000 క్యూసెక్లు వచ్చేసరికి మీకు తెలుస్తుంది ఇక్కడ అంతా కూడా కొట్టేసింది కాబట్టి ఈ ఏరియా. తర్వాత ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే యాక్చువల్గా ఇక్కడ మనకి శ్రీశైలం నుంచి 5,45,000 క్యూసెక్లు వాటరు వదిలిపెట్టారు ఆ 31వ తారీఖు ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ కింద క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా మున్నేరు వాగ్ కానీ బుడమేరు కానీ ఏరియా మొత్తం వర్షాలు పడటం వలన ఈ పులిచెందులకు దిగువనే 6 లక్షల క్యూసెక్లు జనరేట్ అయింది వాటర్ కొత్తగా. సో రెండు కలిపి ఏమైందంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి 11,45,000 11,85,000 దాదాపుగా అంత వాటర్ మనకు ప్రకాశం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు ఫ్లో అయ్యటం వలన ఆటోమేటిక్గా ఈ కరకట్ట మునిగిపోయింది. ఇక్కడ మన వెలగలేరు వాగు ఎత్తింది ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మునిగిపోతుంది కాబట్టి ఇది ఎత్తేసారు వెలగలేరు మన వాగు దగ్గర ఉన్న రెగ్యులేటర్స్. యాక్చువల్గా అది ఈ బుడమేరు కాలువ కనుక క్లీన్గా ఉండుంటే కొల్లేరులోకి వెళ్ళిపోవాల్సింది. కొల్లేరులో ఆక్యుపేషన్స్ ఉన్నాయి, ఇది ఆక్రమించుకున్నారు కొల్లేరుని. అలాగే ఇది కూడా ఈ కాలువ కూడా కరెక్ట్గా లేదు. ఈ కాలువ కట్టేముట ఏదైతే దీనిలాగానే పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇలాగా ఈ బుడమేరుకి ఆ సైడ్ ఈ సైడ్ పరివాహక ప్రాంతాన్ని కూడా మొత్తం ఆక్యుపేషన్స్ వచ్చేసినాయి, అందరూ కూడా ఇల్లు కట్టేసుకున్నారు. ఈ బుడమేరు కాలువ కూడా కంప్లీట్గా కూడా అది పూడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2 రోజుల క్రితం న్యూస్ ఏంటర్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ మీరు చూడండి, ఇక్కడ బిల్డింగ్స్ ఈ కింద మధ్యలో మీకు వాటర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో వాటర్ ఉంది. ఇక్కడ ఇది ఇంకా వెళ్ళాల 13 రోజులైనా సరే వెళ్ళలేదు.
అందుకే నిన్న మంత్రి నారాయణ గారు వచ్చి ఏం చేశారంటే ఈ రోడ్డుకి గండి కొట్టించారు. రోడ్లకి దాదాపుగా 10 గంటలు కొట్టిస్తున్నారంట రోడ్డు మీద. దాని ద్వారా ఇది వెళ్ళి ఈ బుడమేరు కెనాల్ లోపలికి ఈ వాటర్ డ్రైన్ అవుద్ది. సో ఎంతో కొంత కెనాల్ అయితే ఉంది కదా, దాంట్లోకి డ్రైన్ అయ్యి ఈ నీళ్లు ఈ జనావాసాల నుంచి నీళ్లు ఈ గండ్లు ద్వారా దీనిలోకి డ్రైన్ అవుద్ది అనమాట. సో ఈ డ్రైన్ మనకి కొల్లేరుకి వెళ్ళాలి. కొల్లేరులో కూడా ఆక్యుపేషన్స్ ఉండడం వలన ఈ వాటర్ అనేది లేదు. అంటే ఈ టోటల్గా ప్రాబ్లం ఏంటంటే డ్రైన్ ప్రాబ్లం. ఓవరాల్గా డ్రైన్ శ్రీశైలం నుంచి డ్రైన్ అయ్యేది ఎటు తెలంగాణకి పల్ల ప్రాంతానికి వెళ్తుంది, రాయలసీమకి వెళ్ళాలి. ఆ డ్రైన్స్ కరెక్ట్గా లేవు, కెనాల్ క్యారింగ్ కెపాసిటీస్ కరెక్ట్గా లేవు. అలాగే ఇప్పుడు మన నాగార్జున సాగర్ నుంచి మొన్న ఈ మధ్య కొత్తగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నీ తీసుకొని మాచర్ల ఏరియాకి కూడా వాటర్ ఇద్దామని చెప్పి ఏదో ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. మరి అది అయిందో లేదో తెలియదు. అక్కడ ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో పెడుతున్నారు అక్కడ. అంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి కూడా కేవలం పల్ల ప్రాంతాల నీళ్ళు వెళ్తుంది, కానీ నాగార్జున సాగర్ పక్కన ఉన్న మాచర్ల లాంటి ప్లేసెస్కి వాటర్ లేదు. వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అక్కడికి వాటర్ ఇవ్వచ్చు. శ్రీశైలం నుంచి ఎక్కువ వాటర్, అంటే శ్రీశైలం నుంచి ఇప్పుడు మనం వచ్చిందనుకున్న 5 లక్షల క్యూసెక్లు కానీ అక్కడే ఆగిపోయి ఉంటే ఈ కింద ఉన్న 6 లక్షల క్యూసెక్లని మన ప్రకాశం బ్యారేజ్ హ్యాండిల్ చేసేది. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా దీంట్లోకి ఫ్లో అయ్యేది. 60,000 క్యూసెక్లు పెద్ద లెక్క కాదు. ఈ కాలువ దీంట్లోకి ఫ్లో అయ్యేది. ఇప్పుడు ఇక్కడ ఈ కెనాల్ కెపాసిటీ కూడా 11,000 క్యూసెక్లు ఉండటం వలన దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దీని మీద ఏదో కొన్ని న్యూస్ వచ్చినాయి. ఇక్కడ రాధాకృష్ణ గారిది ఏదో పవర్ ప్లాంట్ ఉంది అక్కడ వీటీపీఎస్లో, ప్లస్ వీటీపీఎస్ యాజమాన్యం కొంత ఆ కెనాల్ పెంచడానికి వాళ్ళు అబ్జెక్షన్ చేసినట్టు, రాధాకృష్ణ గారు కూడా అబ్జెక్షన్ చేసినట్టు, ఆయన ఏదో కోర్టులో వేసినట్టు కొన్ని న్యూస్ వచ్చినాయి. మరి ఎంతవరకు నిజమో అది వినేవాళ్ళు తెలియాలి. అది ఆబ్వియస్లీ అక్కడ కనీసం 50,000 క్యూసెక్లు ఉండాల్సిన కెపాసిటీ. అండ్ ఎందుకంటే బుడమేరు కెనాల్ వాటర్ కలిసినా సరే తట్టుకునే విధంగా అది కృష్ణలో ఫ్లో అవ్వాలంటే ఆబ్వియస్గా బుడమేరుకి వరదలు వచ్చినప్పుడే కదా ఈ కెనాల్ గురించి మనం మాట్లాడుకుందాం. అదర్వైజ్ పోలవరం నుంచి వచ్చే నీళ్లు దీని కేవలం కెనాల్ కెపాసిటీకి అవసరమైనంత వరకే వస్తాయి. అక్కడ రెగ్యులేటర్లు పెట్టుకుంటారు, పట్టిసీమలో పంపులు ఉన్నాయి, అది పంపించేది కూడా అవసరమైనంత పంపిస్తారు. కేవలం ఎప్పుడైతే బుడమేరు నుంచి మనకి వాటర్ కిందకు వస్తుందో అప్పుడే ఈ కెనాల్ యొక్క కెపాసిటీ అనేది దీంట్లోకి వస్తుంది, కన్సిడరేషన్లోకి వస్తుంది. సో కాబట్టి ఇవంతా కూడా వాటర్ న్యాచురల్గా సముద్రంలోకి డ్రైన్ అయిపోవాలి అంటే ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు మనకి కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీశైలం దగ్గర నుంచి కింద వరకు ఇన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే దాదాపుగా ఇక 3 ఇది కట్టబోయేది బ్యారేజీ మన వైకుంఠపురం బ్యారేజ్ 4, తర్వాత వెస్ట్ బైపాస్ 5, తర్వాత ప్రకాశం 6, కింద రైల్ బ్రిడ్జిలు 2, 8 ఇది ఒక కొత్తగా ఎనదర్ 2, అంటే దాదాపుగా 10 అడ్డాలు ఉన్నాయన్నమాట. మొత్తం కూడా ఆ వంతెనలు వస్తున్నాయి. అక్కడ బ్యారేజీలు, వంతెనలు, డ్యాములు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కడికక్కడ కూడా పొంగడానికి అవకాశం ఉంటుంది, వెలాసిటీ ఎక్కువ స్పీడ్తో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా స్పీడ్గా కూడా ఓషన్లోకి వెళ్ళాలి. అయితే ఏంటంటే పరిస్థితి మొన్న ప్రాబ్లం ఏం జరిగిందంటే అమావాస్య పూట ఒకటి వచ్చింది. కృష్ణ నీళ్లు లోపలికి వెళ్ళడానికి అమావాస్యలో సముద్రం పొంగినప్పుడు ఈ కృష్ణ వాటరు సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అది కేవలం అమావాస్యకే పొంగినప్పుడు రేపొద్దున మనం మొదట్లో మాట్లాడుకున్నాం క్లైమేట్ చేంజ్ మూలాన కనుక సీ లెవెల్స్ కనుక రైజ్ అయితే దాదాపుగా ఒక 3 మీటర్లు అంటే 10 అడుగులు పెరిగేదానికి అవకాశం ఉంది. కనీసం 1 మీటర్ పెరిగింది అనుకున్నా అంటే 3 అడుగులు పెరిగినా సరే ఆ రోజున మళ్ళీ అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే కృష్ణలో నీళ్లు ఏ రకంగా వెళ్తాయి లోపలికి, అది మళ్ళీ ఈ ఏరియా మొత్తం కూడా పరుచుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా మళ్ళీ ఈ మనం ఏదైతే కడతామో రిటైనింగ్ వాల్స్ ఇవన్నీ అనుకుంటున్నామో ఈ కట్టలు ఉన్నాయో కట్టలని ఓవర్ఫ్లో అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి అమరావతి రాజధాని చేయాలి అంటే ఈ కట్టలు కంప్లీట్గా ఎత్తు పెంచాలి, ఈ ఆక్యుపేషన్స్ అన్ని రిమూవ్ చేయాలి, ఈ కట్టలను ఎత్తు పెంచుకోవాలి. అలాగే ఈ వాటర్ మేనేజ్మెంట్ కొండవీటి వాగు అలాగే బుడమేరు వాగులు ఈ వాటర్లన్నీ కూడా కావాల్సినంత కెనాల్ కెపాసిటీస్ పెంచాలి. ఇక్కడ ఎత్తిపోతల పథకం ఒకటి ఉంది. ఎత్తిపోతల పథకం యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్ ఎగువను కాకుండా ఈ వాటరు ప్రకాశం బ్యారేజ్ దిగువను వచ్చే విధంగా కొంత వాటర్ ఇటు దీనికి ఒక రూట్ మార్చాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా అనేక రిఫార్మ్స్ చేస్తే కానీ ఈ రాజకీయాలు ఆగవు. జగన్ గారు ఇక్కడ రాజకీయం మొదలెట్టారు. ఏమని వెలగలేరు దగ్గర రెగ్యులేటర్లు దేనికోసం ఎత్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని ఎత్తారు అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పడం వల్ల ఈ రోజున ఏమైందంటే బోట్లు కొట్టుకొచ్చినాయి పైనుంచి. ఈ బోట్లకి జట్టీలు ఏర్పాటు చేయాలి, ఆ పైన బోట్లు కట్టేసుకోవడానికి జట్టీలు ఏర్పాటు చేయాలి అన్న మాట ఎవరు మాట్లాడట్లా. ఈ బోట్లు జగన్ గారు మనుషులు జగన్ గారు వెనకాల ఉండి వదిలిపించాడు. దాదాపుగా 10 లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు, 1 లక్ష మంది చచ్చిపోయేవాళ్ళు, ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిపోద్ది, ఇవన్నీ మాట్లాడుతున్నారు.
జగన్ గారు ఏదో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో ఆయనకి లింకులు ఉన్నట్టు ఈ టీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టాయి. అలాగే జగన్ గారేమో ఏకంగా అసలు మన చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏమీ తెలియదు అన్నట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆయన విమర్శించి అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఇవన్నీ నడవు. జరగాల్సిన పని ఏంటి? బోట్లు ప్రకాశం బ్యారేజ్కి గుద్దినా, రేపొద్దున వెస్ట్ బైపాస్ వస్తుంది దానికి గుద్దినా, ప్రకాశం బ్యారేజ్ దాటి వచ్చేసి రైలు బ్రిడ్జిలు కింద కనకదుర్గ వారేది గుద్దినా, రేపొద్దున కట్టబోయే బ్యారేజీలకు గుద్దినా, అంత వెలాసిటీతో అంత స్పీడ్తో గేట్లు కనుక గుద్దితే మనం చూసాం కౌంటర్ వెయిట్ ఫట్టని ఇరిగిపోయింది. 17 టన్నుల కౌంటర్ వెయిట్ ఇరిగిపోయింది. అదే బ్యారేజ్ పిల్లర్స్ కనుక జరిగి ఉంటే ఏం జరిగేది? ఈ రోజున జగన్ గారు వదిలారు, నెక్స్ట్ ఆ జగన్ గారి మనుషులు ఎవరైతే ఆయన పార్టీ వాళ్ళు వదిలారు అనేది శుద్ధ అబద్ధం. యాక్చువల్గా అది వచ్చినాయి, దానికి కేర్ తీసుకోకపోవడం వలన ప్రాపర్గా ఈ బోట్లు కట్టడానికి నదీ పరివాహ ప్రాంతం దాటిచ్చి బయటికి పోయి కట్టుకోవడానికి వీలు లేకపోవడం వలన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది, ఇది మళ్ళీ జరుగుద్ది, మళ్ళీ కూడా జరుగుతూ ఉంటుంది. దాని మీద ఎంత ప్రభుత్వ ధనం వేస్ట్ అవుతూ ఉంది. బ్యారేజ్ మీద కంప్లీట్గా కూడా ట్రాఫిక్ ఆపేస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి బ్యారేజ్ మీద సరిగ్గా తిరగడానికి అవకాశం లేకుండా ఉంది. మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కనకదుర్గ వారధి మీదకి వెళ్ళిపోయింది. దీనికి తోడు వీఐపీలు తిరుగుతూ ఉంటారు. విజయవాడలో ఒక్కొక్క కష్టాలు పడుతున్నాం మేము ఈ ట్రాఫిక్ మూలన. సో ఇవన్నీ కనుక చూస్తే ఓవరాల్గా ప్రాబ్లం ఏంటంటే డ్రైన్ ప్రాబ్లం. సబబైన మాటలు మాట్లాడకపోవటం. రాజకీయ నాయకులందరూ ప్రజలకి బుర్రలోకి ఏమెక్కించడానికి ట్రై చేస్తున్నారు. జగన్ గారి మీదేమో టీడీపీ వాళ్ళు, టీడీపీ మీదేమో జగన్ గారి పార్టీ. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే ప్రజలకి వీళ్ళ మీద ఒక దురభిప్రాయాన్ని కల్పించడానికి ఇద్దరు శాయశక్తిలో ట్రై చేస్తున్నారు. కానీ అది రియల్గా ఫ్యాక్ట్స్ అనేది ఎవరు మాట్లాడట్లేదు. సో ఫ్యాక్ట్స్ అనేది ప్రజలకి చేరాలి. ప్రజలకి అందరికీ కూడా హక్కు ఉంది. అలాగనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎసెన్షియల్ ప్రాజెక్ట్స్ మీద డబ్బులు వెచ్చించకుండా అక్కడ చాలా అవినీతులు జరుగుతా ఏదైతే స్పీడ్గా అవుతాయో పంపుల వరకు అమ్మేసుకుంటున్నారు. తొందరగా పంపులు బిగించేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకి పంపులు బిగిస్తున్నారు. కానీ కెనాల్స్ సరిగ్గా స్పీడ్గా తవ్వడం కానీ ఆ పంపులకి కెపాసిటీకి సరిపడా కెనాల్స్ తవ్వడం మీద ఎవరు కూడా దృష్టి పెట్టాలా. దశాబ్దాల తరబడి దాదాపుగా రాయలసీమ ప్రాజెక్టులు అయితే 35-40 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నాయి. అదే మీరు చైనాలో కనుక 3 Gorges డ్యామ్, అది బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్, అది వితిన్ 15-16 ఇయర్స్ లోపల దాన్ని కట్టేశారు. సో మరి ఈ రకంగా మన ఇండియాలో ఉండి ఎంతసేపు ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలు చేస్తా, ఈ బుడమేరు చుట్టుపక్కల ఇది కూడా ఆక్రమణే. ఇదంతా కూడా ఆక్రమణలు, పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ సైడ్ రిటర్నింగ్ వాళ్ళు కూడా కేవలం వీళ్ళకి పునరావాసం చూపించకుండా ఓట్ల కోసం కట్టిన రిటర్నింగ్ వాళ్ళు, దీని మీద నేను కట్టానని చెప్పి వీళ్ళ గొడవ. అలాగే బుడమేరు చుట్టుపక్కల ఈ రోజున రోడ్లు గండ్లు కొట్టి బుడమేరు కాలువలోకి డ్రైన్ చేయాల్సిన అవసరం వస్తుందంటే ఏ రకంగా అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్యుపై అయిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక పద్ధతి పాడు లేదు. ఇది ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ కింద ఉంది. కానీ ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఈ సిటీలు బిల్డప్ అవ్వట్ల. నెదర్లాండ్ లాంటి దేశం అమరావతి కట్టకూడదంటే కట్టొచ్చు. ఎప్పుడు కట్టొచ్చు? నెదర్లాండ్ కూడా సీ లెవెల్ కంటే తక్కువలో ఉంటుంది. అది చుట్టూట సీ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన తువాలు అనే దీవి సీ లెవెల్ కంటే 4 మీటర్ల ఎత్తులో ఉంది, అయినా అది మునిగిపోయింది. కానీ నెదర్లాండ్స్ సీ లెవెల్ కంటే తక్కువ ఉంటుంది. అయినా సరే దాన్ని వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా వాళ్ళు చేయడం వలన అక్కడ దేశమే ఎగ్జిస్ట్ అవుతుంది. మరి మన ఇండియాలో మనం యాక్చువల్గా విజయవాడ వచ్చేసి దాదాపుగా 11 మీటర్ల ఎత్తులో ఉంది సముద్రానికి, విజయవాడ ఏరియా అంతా కూడా. మరి చెన్నై వచ్చేసి 6 మీటర్ల ఎత్తులో ఉంది. అలాగే కలకత్తా 6 మీటర్ల ఎత్తు, బాంబే 6 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మునిగిపోతాయి ఫ్యూచర్లో. కానీ అక్కడ ప్రాపర్ మేనేజ్మెంట్ చేస్తే వాటిని మునగకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా ఒక ఇంజనీరింగ్, ఒక చిత్తశుద్ధితో చేయాల్సిన విషయాలు. వీటన్నిటి మీద కేవలం రాజకీయం చేసుకుని ఆ రోజున తప్పించుకు తిరగడానికి కుదిరే విషయాలు కాదు. ఇప్పుడు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రాపర్ ఇంజనీరింగ్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. జై హింద్. థ్యాంక్ యూ.